సతీ జీవితం పతి సేవయే నిన్నటి మన పతివ్రత ధర్మఘట్టంలోని సందేహములు తీర్చున్నారు కదా స్వామి. దేవి గారు ఇంకనూ సందేహాల్లోనే ఉన్నారన్నమాట. నిన్నటి నీ సందేహము ఓహో పతివ్రత ధర్మఘట్టములోని సంసారము గుర్చే కదూ. బాగా గుర్తు చేశావు రాధ. మన పూర్వీకులు సంసారమును సముద్రముతో పోల్చినారు. సముద్రమునందు తిమింగలాది భయంకరమైన జలచరములు బడబాగ్ని మాత్రమే కాదు రాధ, ముత్యములు రత్నములు కూడా దొరుకుతాయి. అటులనే కష్టభరితంబు కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమోదో భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురుషుల నిమిత్తము భార్యను స్వర్గమొకటి కల్పనము చేసే పురాణ పురుషుడు
కానీ కానీ అనుకూలవతి కాని ఎడల కానీ ఎడల అట్టి భార్య మగనికి ప్రత్యక్ష నరకమని కూడా చెప్పవచ్చును రాధ. అదెట్లు నాథ? కాలు పెట్టినతోనే కాంతుని మెడ విరిచి నిండు సంసారం బురిందు చేసి తన మగడంత ఆర్జన పరుడైన పొరుగు మకాపురము మెచ్చి ప్రాణేశుడొకటి దేవతానొకటి శిల్పి అది ఏమనగా కస్సుమనుచులేచే విముడందులకు నేనే విసిగి ఒక్కటి అనా పెళ్ళు పెళ్ళున 10,000 గొప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టగాల బావికి నేటికి నిబడి పరుగులెత్తి భక్త జముకలు గొరికెడు భాగ్యతోటి కాపురము కంటే రామ రామ ఇక నరకంబు గలదే అది మీ ఆడవారి లక్షణము. నిజమే నాదా, మీరు చెప్పినదంతా యథార్థమే. అట్లయినచు పోనుండిలే నాదా, ఆ సంగతి నాకెందలకు చెప్పండి. ఏమిటి రాధ సందేహించుచున్నావు? ఇప్పటి వరకు మా ఆడువారిని దుయ్యబట్టారు, మరి మీ పురుషులలో మాత్రము భార్యలను దుఃఖపెట్టు భర్తలు మాత్రము లేరా అనే కదా నీ సందేహము? అంతే కదా మరి. లేకేమి రాధా, ఆ మహానుభావులు కలరు రాధా. అర్థాంగలక్ష్మి అయినట్టి ఇల్లాలిని తమ ఇంటి దాసిగా తలచువారు చీటికి మాటికి చిరబురలాడుతూ పెళ్ళామునోరక ఏడ్పించువారు. ఔవా పడపు గత్తెల జెండ బానిసీ ధర్మభక్తి నన్ను మండిపడేవారు. బయట ఎల్లర చేత పడి వచ్చి ఎంత పొలతినోరక తిట్టిపోయేవారు. పెట్టుపోతల పట్టగలట్టిలోటు తిట్టు కొట్టుల తోడను తీర్చువారు. కనులు కఠినులు హీనులు కలు సమతులు గలరు పురుషులలోన పెక్కండ్రు నిజము. ఎంత బాగా సెలవిచ్చారు. అందులోకే కదా నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయక రూపవతి అయిన యువతికి నాదా, రూపవతి అయిన యువతికి రూపహీనో సుగుణ కలి అయిన వనితకి శుద్ధమూర్తు జలవిద్యుష్టముగా గూర్చి విత్తులను విధాత శోధించుచుండును తరచుగాను. అందుకే నాదా భగవంతుడు నన్ను మాత్రం అట్టి పరిశోధనల పాలు చేయకనే చక్కని రూపము గల మిమ్మలను నాకు భర్తగా ఇచ్చినారు కదా, అంతకంటే నాకు ఇంకేమి కావాలి చెప్పండి.
ఎంత జ్ఞానవశమన పలుకుతుంటేవి రాధా. ఈ యవ్వనము, ఈ సౌందర్యము, ఈ పాండితీ పటములు, భోగ భాగ్యములు, అష్టైశ్వర్యములు ఏమియు శాశ్వతము కానే కాదు రాధ. నీకు తెలియదా రాధ? హరిశ్చంద్రో నలో రాజా పురురవ పురుగుత్సవ సగలహ కార్తవీర్యాచ్చ షడైతే చక్రవర్తిన. ఆరుగురు పురాణ పురుషులు, ధీరోధార్తులు, ధర్మానికి ప్రతిరూపాలు. అటువంటి వారిని సైతము విధి యావహించి వదలక సర్వనాశనము చేసినది. ఇక మనమెంత రాధ? కనుక కాలము అవిచ్ఛిన్నమైనది, మిగుల వక్రబుద్ధి గలది. ఏమో ఎప్పుడు ఎవరిని ఏ విధముగా మార్చునో ఎవరు చెప్పగలరు రాధా. ధనుని హరిశ్చంద్రు కాటికా పరిదేశే మొరసుతు సార్వభౌముని కదలిపే. అలరంతి దేవు నౌనాతురుగావించే వేద కుచేలు కుబేరు చేసే. ధర్మాత్ము బలిని పాతాళమునకు ద్రొక్కే కలుషాత్మునహుడు స్వర్గమునకెత్తే. విప్రనారాయణు విటునిగా వడయ నమ్మిని భక్తి యుక్తి చేసే. వింటున్నావా కాలమనా నిత్తి మహిమము గలది అగుట మానవుడు మేము విడచిన మరుదినమునగాక తుగుణ దుర్గుణములు కలిమిలేములు నన్నరాతని పతియుతురల్లంబుదులు. ఓ ఓ అడుగు. పూని రాగంతో మీ అన్నయ్య దామోదరుడు దయచేస్తున్నాడు. అవునవును, మా అన్నగారు ఇటే దయచేస్తున్నారు. గోవింద మాధవ దామోదర జగదానంద నారాయణ. గోవింద మాధవ దామోదర. పాల సముద్రము బానక చేసి మందర శైలము కవ్వముగాక. పాల సముద్రము బానక చేసి మందర శైలము కవ్వముగాక. వాసికి కవ్వము ఓడుగ చేసి నేను అనుకున్నట్లునే అవుతున్నది. గుడిలోని బొమ్మల వలె దంపతులు ఇరువురును పురాణముపక్రమించుతున్నారు. అన్నయ్య, నేడు ఇంకనూ ఎన్ని పద్యంలో కాలేదు. ఇంకా నిన్నటి పతివ్రత ధర్మఘట్టంలోనే ఉన్నాము. అయినను తమరి రాక నేడింత ఆలస్యమైనదేమన్నా? అమ్మాయి, నా అవస్థ ఏమని చెప్పమందు? ఏమైందన్నా? పైన బట్ట వేసుకొని నడవలోనికి వచ్చేసరికి పడిపోవునట్లు మీ వదిన తోసుకున్న తుమ్మి. అయినను వెనుక తుమ్మ ముందులకు మంచిదందురు కదా అని వీధి గుమ్మ మనకు వచ్చేసరికి వేదవతి పిల్లి ఎదురైనదయ్యా. అలాగున ఎక్కడ లేని కోపము వచ్చి లోనికి పోయి పై బట్ట దండెముపై వేసి రవ్వంతసేపు సాపపై సతికిలబడి, మిత్రమా, మరలా ప్రయాణమై వీధి గుమ్మ మనకు
వచ్చి తినా. ఏమయ్యా మరలా మరి యొక్క దుశ్శకునమా ఏమి? మరేమిటయ్యా, నమ్మి నాచారమ్మ కొత్త కొండలో చేత పుచ్చుకొని చక్కగా మంచి పని చేశారు. ఆశ్చర్యపోయావు. ఈ దిని మార్చడం ఎందుకయ్యా? రెండు దుశ్శకునములు ఒక సుశకునముతో సమానమని మీ ఇలాంటి పెద్దలు అంటూ ఉండగా అది జ్ఞప్తికి వచ్చి హరినామస్మరణ చేసుకుంటూ చక్కగా వచ్చి తినయ్యా. కానీ ఏమి ఫలమయ్యా, నన్ను దుశ్శకునము దెయ్యము వలె వెంటాడుతూనే ఉన్నది. నన్ను ఏవల పడవేయవలసిన నామవాడు కాస్త మాయమైనాడయ్యా. లేరు కదయ్యా. అయినను మిత్రమా, మీ నాయన గారు పట్నం అంతయు విడిచి ఏడు ఎవరనే కాపరం ఎందుకు పెట్టినారో నాకు తెలియదు గాని చల్లటి వాతావరణం కదా. అవునయ్యా, మీకు చల్లగానే ఉండను, కానీ వచ్చు పోవుటకు మహబోటి వారికి బహు కష్టముగానున్నదయ్యా. నా గొంతు బద్దలో ఉన్నట్లు అరవగా నామవాడు ఏ కొళ్ళు పాకల నుండి యూడుపాడు ఇదిగో నన్ను ఎవరు పడవేసినాడు. మంచి పని చేశాడు. కానీ దుశ్శకునం ఇచ్చట కూడా దెయ్యము వలె ప్రత్యక్షమైన. ఇది మా ఇంటినా? ఎక్కడ? అవునయ్యా. ఎట్లయ్యా? ఎట్లేమిటయ్యా, నేను వినవలసిన పురాణము కాస్త విఫలమైపోయింది కదా మిత్రమా. మిత్రమా, నీవు వినవలసిన పురాణం ఏమీనూ మించిపోలేదు. ఇంకా నిన్నటి పతివ్రత ధర్మ ఘట్టములోనే విన్నారమయ్యా. అవి మించిపోయినందుకే కదా మిత్రమా నాకు ఈ వ్యాఖ్యలిపాటు. మిత్రమా, నీవు పురుషుడవు కదా, అందులో సందేహమేనయ్యా. మరి పతివ్రత ధర్మములన్నీ స్త్రీలకు సంబంధించినవి కదా. ఓహో మిత్రమా, అది నా నిమిత్తము కొరకు కాదయ్యా, నా భార్యకు మీ ఉపదేశించదు. చెల్లాయండి. ఇది మాత్రము చక్కగా చెప్పుదయ్యా. ఇతరులకు మందు తెలుపగా ప్రతివాడును వైద్య శాస్త్ర పరిపూర్ణుడే. ఇతరులకు నీతి గరుపగా ప్రతివాడును నీతి శాస్త్ర పారంగతుడే. సాధించము మిత్రమా మన పరహాసములు. అమ్మాయి, మీ ఆయన గారి చిలుకు పలుకులు ఆవల హాయిగా విందుము గాని ముందు పురాణము కానిము తల్లి. అన్నయ్య, ఇదిగో చదువుతున్నాను వినుము. ధని అధనుడు రూపసి అప్పని వాడు వివేకి, మూడ బాబుండు అరోగుడనగత రోగుండనగా అక్కన పదిని పాటింపవలను కామగంసి. వరహాలు కెత్తైన పద్యము మిత్రమా. దీనిని తరువాత నేను మెల్లిగా వదిలివేసుకుని కానీ దీని యొక్క అర్ధభావము కాస్త విడమడిచి ఈ పద్యము ఒక అర్ధభావము చెప్పమయ్యా. చెప్పండి నాథ. మిత్రమా, భర్త ధనవంతుడు కానిమ్ము, దరిద్రుడు కానిమ్ము, రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, ఆరోగ్యవంతుడు కానిమ్ము, అనారోగ్యవంతుడు కానిమ్ము, భార్య అతనిని భక్తితో సేవింపవలెనని ఆ పద్యము యొక్క భావమయ్యా. ఆహా, ఓహో, మహానుభావుడు కవి బ్రహ్మ ఏమి పద్యము చెప్పినాడయ్యా. ఇప్పుడు గనక బ్రతికి అనొచ్చు, పడదీసి పట్టాడు పంచదార నోటు కోరకుందనా. మిత్రమా, దీనిని గనక మా ఇంటి దానికి వినిపించి తినా మరి దాని నోరు లేవదయ్యా. మా ఇంటి ఎదుట వ్యాపారి పంతులు లేరు, వారి మూడవ పెండ్ల పెళ్ళము కంటే కాసుల పేర్లు అబ్బబ్బా అవేమి పేరులో నాకు తెలియవు గాని పైనుంచి కింద వరకు విరబూసుకొని బురాకీ బొమ్మల వీధి గుమ్మన నిలబడినప్పుడల్లా నాకు ఆ పిల్లను చూపించి ఎన్నెన్ని మాటలయ్యా. ఆ మూతు విరుపులు, ఆ ముక్కు విరుపులు, ఆ రొసరొసలు, ఆ బుసబుసలు. పైగా మిత్రమా, నన్ను అన్నుడు మాటలు, నా ముఖము వరడ ముఖమట, అనగా ముసల నక్క ముఖమటయ్యా. నా కొళ్ళు గుంట కొనులట, నా ముక్కు బుర్ర ముక్కట, నా దౌడలు చెప్పే దౌడలట, నేను మాట్లాడిన తుంపెర తుఫానట. మిత్రమా, ఆనాడు పెండ్లి పల్లకిలో తల వంచుకొని కూర్చున్నది సిగ్గుతో మాత్రము కాదటయ్యా, నా పడుము కొంపు భరాయించలేకట. భర్త ఎంత కురూపి అయినను భార్య అతని కాళ్ళు గడిగి నీళ్లు నెత్తిన జల్లుకోవలసినదేనని పురాణముట్లు ఘోషించుచుండా దీనికి ఎంత అదరిబాటు ఏమిటో ఇప్పుడే ఈ క్షణమే తేలిపో. మరి మా వదిన గారు కూడా చక్కగా చదువుకున్న వారే కదా. అదేనమ్మా ఇప్పుడు వచ్చిన చిక్కు. ఏమిటి చదువుకున్నారు? ఇప్పటి ఆడంగిలు కారు తల్లి, కట్టుబాటులు కలిసిపోయినవి, ఏకు సిక్కులు ఏట కలిసినవి, పైగా రచ్చకెక్కి రాద్ధాంతాలు, చీమల దాటి సిద్ధాంతాలు,
ఇలా కొంతకాలం నడిచినచో మగవారి నోట మొన్నే మిత్రమా మొన్నే అరిగో అయ్యా ఇదిగో వస్తున్నా. అన్నయ్య, నేడు ఎంత శుభదినమో కదా. మామగారు వచ్చి స్వయంగా పిలిచినారు. ఏమై ఉండనో ఏమో. ఏమిటమ్మా ఇది అంతయో దుశ్శకిన ఫలమే. అదిగో ఇటే వచ్చుతున్నారు. నేటికి పురాణం నిలిపివేసి నాకు ప్రయాణముకు సిద్ధము చేయము. నేను శీఘ్రముగా తండ్రి గారి కార్యస్థానముకు వెళ్ళవలసి ఉన్నది రాజా. ప్రొద్దు వాలలేదు, భోజనం ఆయాసమైనా తీరలేదు. అప్పుడే ఏలియాయని నాన్న. ఏమీ లేదు రాజా. నేటి నుండి తండ్రి గారు వ్యాపారమంతయు ప్రత్యేకముగా నాపైన విడిచి తాను విశ్రాంతి గైకులను నిశ్చయించుకున్నాడు. ఏదో వర్షమున్నదట, శీఘ్రముగా రమ్మని ఆజ్ఞాపించినారు. అట్లయిన కార్యభారం అధికమై ఆయాసం ఎక్కువచ్చున్నదేమో మిత్రమా. నాకునదే సందేహం కలదురా మిత్రమా. కానీ ఏం చేయను, తండ్రి గారికి విశ్రాంతి కలిగించిన నిమిత్తము తల ఎక్కదలుచుకున్నాను. ప్రాయము వచ్చినంత గృహ భారము మోపునదాల్చి తండ్రికి హాయిగా కూరుచుండుటకు అనువైన విరామమెవడు చేకురంగేయును. వాడే పుత్రుడని చెప్పగజల్లును. వార్ధకమున స్వీయతనుభవ ప్రతతి చేత సపంజలుగాంచు ఆడనే. రాధా, నీవు శీఘ్రముగా ప్రయాణం సిద్ధము చేయము. శీఘ్రముగా. ఆహా, తల్లిదండ్రులకు తనయులు ఎటువంటి సేవ చేయవలనో చక్కగా వినిపించితిరి. తల్లిని తండ్రిని పూజించిన వాడు పుత్రుడు జీవితము వ్యర్థమని చక్కగా వినిపించితిరి మిత్రమా. కానీ నాకు ఆ అదృష్టము నా చిన్నతనములోనే లభించినది. మిత్రమా, మా తండ్రి గారికి నా చిన్నతనంలో ఎంత విశ్రాంతి కలగజేసి తినో. పొడుము గుండలు పగలగొట్టి పొడుము చేసుకునే అవస్థ తప్పించానయ్యా. కొల్లాయి గుడ్డలు క్రోచీలుగా చించి పూట పూటకు వాటిని పులుముకునే బాధ పూర్తిగా నివారించాను. పైగా పంచాంగములు చించి గాలిపటములు కట్టి ఎగరవేసుకుంటూ ప్రతి వారికి ముహూర్తములు పెట్టే బాధ పూర్తిగా నివారించానయ్యా. సరిగాని మిత్రమా, నాదొక చిన్న సందేహం. వెలవలందున మరిగి ధూర్విటుడు తనదు ధర్మపత్నిని రోయు విధముగా సతతమున వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయము మరచిదేమో. మిత్రమా, ఏమయ్యా దామోదరం, శుభమాంటూ కార్యస్థానముకు పోతుంటే వెలందిని మర్రి దుర్విటుడు తనదు ధర్మపత్ని రోజు విధముగా అంటూ అశుభం పలుకుతావేమయ్యా. ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణ గోష్ఠి కన్నడు భంగము రానియను. చెప్తా విను. కుమ్మరపు పంకమున గృమ్మరుతు మలినంబు మేన
నేసమును వంటకుండ జనుజాత్పున లౌకిక వృత్తులందు నిత్యం చరించుతుండెయు హృదంతరమందు తదీయవాసన కమ్ముకమయగాదే వివేకమనంగా మిత్రమో నూతనముగా కార్యస్థానంకు పోతున్నాను కావున ఒక్కసారి ఆ భగవంతుని మనసారా ధ్యానించుకొని కార్యోన్ముఖుడు నగుదనయ్యా. శ్రీ తుంబుర నారద నాదామృతం జగతి సోపాను చిరుని రూపాలు పూర్తి దీపం చలం పదం దిగంపరం కలిసిన సప్తభంగముల మాతృకగా సప్తభంగముల డోలికగా సప్తభంగముల మాతృకగా సప్తభంగముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతభంగములై కిరణములై సాపాస కలిసని రవమల చక్రవాగన వానజల్లుల వేళ ఆ చక్రవాగన ఐషాద్రిరేఖలు దైవతమే నీ సరిరమగరిదని మరమదాగ మాదని కళ్యాణి సీతమ్మ కళ్యాణమయ్య కథ పదముగ పాడే విషాదమే
నాదామృతం స్వరరాగరసపావ కాళామృతం नमस्ते ओ नमस्ते अच्छा పెద్దల పూజలు ఆకర్షణ గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు కానుకగా ఇచ్చారు. అలాగే మరి నా పేరు పలగాని ఫణిశంకర్ అండి. మాది విజయవాడ పక్కన పాతపాడు గ్రామము. మా గురువు గారు సత్యబాబు గారు ఈ పాత్ర నేర్పి మీ అందరి ముందు నిలబెట్టారు. వారు నా దేవదేవుడు ఎల్లవల్ల కాచి కాపాడాలని ఈ డబ్బులు ఇచ్చిన నాకు వారిని ఆ కళామ తల్లి కాపాలని ప్రార్థిస్తూ అవకాశం